అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి హరిప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ అంట. ప్రొడక్షన్ నంబర్ 1 అని అంటున్నారు. కాస్టింగ్ కాల్. వి ఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ అండ్ ప్యాషనేట్ ఆర్టిస్ట్, రియల్ స్టోరీస్ అండ్ రియల్ పీపుల్, రియల్ ఎమోషన్స్ అని అంటున్నారు. మెయిన్ లీడ్ కావాలంటే 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ మెయిల్ కోసం 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. మదర్ క్యారెక్టర్ కోసం 35 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు. ఫాదర్ క్యారెక్టర్ కోసం 40 నుండి 55 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే చైల్డ్ ఆర్టిస్టులు నలుగురు కావాలంటే 6 నుండి 10 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే స్కూల్ స్టాఫ్ క్యారెక్టర్ల కోసం 30 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. నైబర్ క్యారెక్టర్ల కోసం 35 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. ఆడిషన్ వెన్యూ వచ్చేసి సవేరా ఫంక్షన్ హాల్ అంటున్నారు. ఆపోజిట్ ఏయూ ఉమెన్స్ కాలేజ్ నియర్ శివాజీపాలెం, మద్దిలపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530017 అని అంటున్నారు. సో విశాఖపట్నం కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇక్కడ ప్రయత్నించే ప్రయత్నం అయితే చేయండి. సో ఆడిషన్ డేట్ వచ్చేసి 3/7/2026. అంటే ఈ రోజే ఆడిషన్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందంట. ప్లీజ్ బ్రింగ్ 2 రీజన్ ఫొటోస్ అని అంటున్నారు. అంటే మీకు 4x6 ఉంటాయి కదా పోస్ట్ కార్డ్ సైజ్, అలాంటి ఒక 2 ఫొటోస్ అయితే పట్టుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. బీ ఏ పార్ట్ ఆఫ్ స్టోరీ దట్ విల్ ఇన్స్పైర్ అని అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారంటే నేను మీకు చెప్తాను. దానికంటే ముందు నేను మీకు నిన్నటి వీడియోలో ప్రామిస్ చేశాను కదా, ఏమని, లైక్ అంటే ఇప్పుడు మీరు ఎలా ప్రయత్నిస్తే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను అక్కడికి వస్తాను సార్, వచ్చిన తర్వాత నేను అక్కడ స్ట్రగుల్ అవుతూ ఉంటాను, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, వీటన్నిటిని నేను ఎలా గెట్ ఆన్ అవ్వాలి అని మీరు అడిగినట్లయితే మీరు ఏదో జాబ్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. జాబ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ చేశారనుకోండి, ఏ డిగ్రీ ఉండి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేయచ్చు. పెద్ద విషయం కాదు. 1 నెల 2 నెలల్లో కోర్స్ చేసుకున్నట్లయితే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. సో హీనపక్షంగా మీకు ఇనీషియల్‌గా 30,000 వచ్చినా ఆ తర్వాత 50, ఆ తర్వాత 70, ఆ తర్వాత 1,00,000, ఆ తర్వాత 2,00,000 ఇలా శాలరీ వస్తూ ఉంటుంది. ఆ శాలరీ అలా పెట్టుకొని మీ ఇంట్లో ఖర్చులకి మీరు కొంత అమౌంట్ పెట్టుకొని ఆ తర్వాత మిగిలిన అమౌంట్ తోటి మీరు షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్‌లు చేస్తా ఉంటారు. అలా చేస్తున్నట్లయితే మీ పేరు ఏమంటారు, ఓజీ చేసిన సుజిత్ కావచ్చు, ఎక్స్‌ప్రెస్ రాజా ఎక్స్‌ప్రెస్ రాజానా? ఎక్స్‌ప్రెస్ రాజా చేసిన మెర్లపాక గాంధీ కావచ్చు, అలాగే ఉయ్యాల జంపాల సినిమా చేసిన డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యూట్యూబ్ నుండి వచ్చిన వాళ్ళే. సో నేనేమంటాను అంటే మీరు యూట్యూబ్‌లో కరెక్ట్‌గా మీరు పర్ఫార్మ్ చేసుకోగలిగినట్లయితే రేపు అనే రోజు మీకు ప్రొడక్షన్ హౌస్‌లో మిమ్మల్ని పిలిచి, ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఎక్కడి నుండి వచ్చాడు, హీ కేమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఇట్సెల్ఫ్. సుహాస్ ఎక్కడి నుండి వచ్చాడు, హీ కేమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఇట్సెల్ఫ్. రాజ్ తరుణ్ ఎక్కడి నుండి వచ్చాడు, హీ కేమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఇట్సెల్ఫ్. ఇలాగ మీకు ఇది ఇక్కడ ప్రూవ్ చేసుకున్నట్లయితే మీకు రేపనే రోజు ఏమంటారు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు పిలిచి, అరే బాబు ఇదిగో నేను ఈ సినిమా మీకు ఇస్తున్నాను, మీరు చేసుకోండి అని మిమ్మల్ని నమ్మటానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది. సార్ మేము చేస్తాము, మమ్మల్ని సపోర్ట్ చేసే యూట్యూబ్ ఎక్కడ ఉందంటే రెస్పెక్ట్ సినిమా ఆల్వేస్ వెల్కమ్స్. మీలో ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ సినిమా వెల్కమ్ చేస్తుంది. కాకపోతే రెస్పెక్ట్ సినిమా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏం చేయగలదు అంటే ఫినాన్షియల్‌గా కావచ్చు, లేదంటే కెమెరాలు ఇంకోటి సపోర్ట్ చేయలేదు. మీరు చేసుకొని వచ్చినట్లయితే ఇప్పుడు నేనేమంటాను అంటే మన ఛానల్‌లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా టాలెంట్ వస్తుందేమో, ఆ టాలెంట్‌ని గుర్తించి మనం అవకాశాలు ఇద్దాము. ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు మనకి సబ్స్క్రైబ్ చేసుకొనున్నారు. అందులో మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ చూసారనుకోండి, అరే ఇదేదో బాగుంది, విజయ్ గారు ఒకసారి ఈ అబ్బాయిని మన దగ్గరికి పంపిస్తారా అని అంటారు. వాళ్ళ ద్వారా మీకు అవకాశాలు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. సో అలాంటి ఒక జాబ్ చేసుకుంటూ మీరు ఫినాన్షియల్‌గా ఇదిగా ఉంటూ మీరు మిగిలిన టైంని మేకింగ్ వైపు పెట్టుకున్నట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8121443006. ఐ రిపీట్ 8121443006. 63 సెకండ్ నెంబర్ వచ్చేసి 6303667514. ఐ రిపీట్ 6303667514. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.